ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో ప్రమాదంలో మరణించిన సోహెల్, సాయి, హరికృష్ణ, హర్షవర్ధన్ కుటుంబ సభ్యులతో వెడిగండ్ల రాము పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 50,000 చొప్పున 1,00,000 తక్షణ సహాయాన్ని అందించడం జరిగింది. రోడ్డు ప్రమాద వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందడం బాధాకరమని సోహెల్, సాయి, హరికృష్ణ, హర్షవర్ధన్ ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. బాధిత కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. వారిని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదన్నారు. బాధిత కుటుంబాలకు తామంతా తోడుగా ఉంటామని, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పోలీసులు, ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టీడీపీ నాయకులు డాక్టర్ గోజి సత్యనారాయణ తదితర నేతలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు. ఈరోజు నిజంగా బాధాకరమైన సంఘటన జరిగింది. గుడివాడలో 3 యువకులు సోహెల్, సాయి, హర్షవర్ధన్ ముగ్గురు ఒక బండి మీద ప్రయాణిస్తూ ఉండగా ఆర్టీసీ బస్సుతో ఢీకొనడం జరిగింది. చాలా విషాదాంతమైంది. ఆ 3 అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. బస్సు కూడా 200 మీటర్లు లాక్కెళ్ళిందని చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ పెరిగింది. దీని మీద సరైన ప్రికాషన్ తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని, అలాగే అందరినీ, ఆర్టీసీ వారిని కూడా కోరుతా ఉన్నాం. ఇది అంటే కుటుంబాల బాధ చూస్తే వర్ణనాతీతంగా ఉంది. చాలా అందరూ చిన్న పిల్లలు అంతా కలిపి 10th అయిపోయిన ఒక వ్యక్తి, ఒక అబ్బాయి, ఇంకొక మిగతా 2 కూడా 20లోనే ఉన్నారు. అందరూ ఇంత చిన్న వయసులో అనవసరంగా వాళ్ళ లైఫ్ కోల్పోవటం చాలా బాధేస్తూ ఉంది. ఫ్యామిలీస్ చూస్తే ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు. అయితే ఫ్యామిలీస్ అందరికీ ఇప్పుడు చనిపోయిన పిల్లల్ని మనం తీసుకురాలేం, కానీ అందరికీ తోడుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చనిపోయిన 3 పిల్లలకి మా వంతు సాయం కింద 50,000 చొప్పున అనౌన్స్ చేస్తూ ఉన్నాను. వాళ్ళకి పిల్లల్ని తేలేం, కానీ కొంత రిలీఫ్ కోసం ఈ ఫండ్ వెంటనే రిలీజ్ చేస్తూ ఉన్నాను. 50,000 ఒక్కొక్క పిల్లాడికి అని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. చాలా బాధ వస్తుంది. అసలు అంటే ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియట్లేదు. చాలా బాధగా ఉంది. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు మళ్ళీ జరగకూడదని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ ఒక్కరోజు గుడివాడలో మొత్తం 7 చనిపోవడం జరిగింది. ఏదో ఇది పట్టినట్టుగా ఉంది అసలు అంతా. సో ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.